క్షమాపణలు చెప్పాలి. ఒకవేళ చెప్పకపోతే మేము తీవ్రంగా పరిగణించి దాన్ని డెఫినెట్గా తగు రీతిలో స్పందించి గవర్నర్ గారిని మరియు స్పీకర్ గారిని కలిసి డీజీపీ గారిని కలిసి అతనిపై చర్యలు తీసుకోవాలని మేము రేపు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్ జరగనుంది. ఈ నెల 5న జరిగిన పోలింగ్ మొత్తం 5 సభ్యులు బరిలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 15,490 మంది టీచర్స్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాకినాడలో జేఎన్టీయూలో రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. 14 టేబుళ్లపై 9 రౌండ్లలో ఓట్లు అధికారులు లెక్కించనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కామేశ్వరరావు జరుగుతున్నారు. కామేశ్వరరావు, రేపు ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, చూసుకుంటే రేపు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు అన్ని కూడా ఏర్పాట్లు పూర్తి చేసినట్లయితే మాత్రం తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నియోజకవర్గ ఆర్ఓ కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సాంగ్లే అయితే మాత్రం తెలిపారు. మొత్తం ఇప్పటి వరకు కూడా మొత్తం కంప్లీట్ భద్రత నడుమ ఏర్పాట్లన్నీ పూర్తి చేస్తామని చెప్పేసి కలెక్టర్ తెలపడం జరిగింది. ఈ నెల 5 తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నియోజకవర్గం సంబంధించిన పోలింగ్ ప్రక్రియ జరిగిందన్నారు. ఈ పోలింగ్ ప్రక్రియలో 15,490 ఓట్లు అయితే నమోదయ్యాయని చెప్పి కలెక్టర్ తెలిపారు. బ్యాలెట్ బాక్సులను కాకినాడ జేఎన్టీయూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీ గ్రౌండ్ లో ఫ్లోర్ లో భద్రపరచడం జరిగిందని, ఓట్ల లెక్కింపు ప్రక్రియ సోమవారం ఉదయం 8 గంటల నుంచి ప్రారంభం అవుతుందని చెప్పి కలెక్టర్ తెలపడం జరిగింది. కౌంటింగ్ సిబ్బంది శిక్షణ పూర్తి చేయడం జరిగిందని చెప్పేసి ఆయన తెలిపారు. సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్లు ఉదయం 6 గంటలకే కౌంటింగ్ కేంద్రాలకు చేరుకోవాలని, అదేవిధంగా కౌంటింగ్ సంబంధించిన మొత్తం కూడా ఒక పెన్ను, అదేవిధంగా ఒక పేపర్స్ మాత్రమే తీసుకురావాలి. ఉన్న మిగతా ఎటువంటి కూడా కౌంటింగ్ ఏజెంట్ తీసుకురావద్దని చెప్పి కలెక్టర్ చెప్పారు. దీంతో పాటు రేపు సంబంధించిన జేఎన్టీయూ గ్రౌండ్ సంబంధించిన అక్కడ బిఆర్ అంబేద్కర్ సెంట్రల్ లైబ్రరీలో అయితే మాత్రం 14 టేబుల్స్ పై 9 రౌండ్లు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుందని చెప్పి కలెక్టర్ తెలిపారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలు దృష్టిలో పెట్టుకుని ఓట్ల లెక్కింపు చేపట్టడం జరుగుతుందని చెప్పి ఆయన తెలపడం జరిగింది. తొలి దశలో ప్రాథమిక ఓట్ల లెక్కింపు పూర్తయిన అనంతరం కూడా డీటెయిల్డ్ కౌంటింగ్ నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఆయన వివరించడం జరిగింది. మొత్తం చూసుకుంటే కనుక రేపు ఉదయం 8 గంటలకి రేపు ఉదయం అయితే మాత్రం 8 గంటలకైతే మాత్రం కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. దానికి సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేదాకా మొత్తం అధికారులందరూ కూడా కౌంటింగ్ సెంటర్ లోపల ఉండాలి, బయటకు ఎవరు వెళ్ళకూడదని చెప్పి కలెక్టర్ అయితే మాత్రం స్ట్రిక్ట్ అయిన ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక కౌంటింగ్ సమయాల్లో ఎవరు కూడా బయటకు వెళ్ళడం కానీ ఇటువంటి కార్యక్రమాలు కూడా ఏ ఒక్క అధికారి కూడా కంప్లీట్ గా లోపల ఉండాలి, ఏదైతే సెంట్రల్ లైబ్రరీలో ఉండాలి అని చెప్పేసి కలెక్టర్ ఆదేశాలు అయితే ఇచ్చారు. ఇంచుమించుగా ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2-3 గంటల దాకా ఈ ఏదైతే ఉందో ఈ కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుందని చెప్పి కలెక్టర్ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి అయితే మాత్రం ఇప్పటికే అక్కడ సీసీ కెమెరా 3 ఐదుల భద్రత, ఆ సీసీ కెమెరాలు, అదేవిధంగా పోలీసు బందోబస్తు భారీ ఎత్తున అయితే ఏర్పాటు చేసాం. ఓ పక్క ఆ బాక్సులకి ఏదైతే ఉందో కౌంటింగ్ బాక్సులకు సంబంధించి ఇప్పటికే భద్రత నడుమ అయితే భద్రంగా ఉన్నాయి. రేపు పొద్దున ఉదయం 8 గంటలకైతే బాక్సులు ఆర్ఓ స్థానంలో కలెక్టర్ అయితే మాత్రం దాన్ని సీల్ అయితే ఓపెన్ చేయనున్నారు. అనంతరం కూడా కౌంటింగ్ ప్రక్రియ అయితే ప్రారంభం అవుతుందని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం రేపు సాయంత్రం 1 గంట 2 గంటల కౌంటింగ్ ప్రక్రియ పూర్తి అవ్వచ్చు అని చెప్పి కలెక్టర్ తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే కనుక మొత్తం ఏదైతే ఉందో పోలైన ఓట్లు సంబంధించిన దానికి సంబంధించిన మొత్తం ప్రతిదీ కూడా ప్రతి ఓటును కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఎలా డౌట్ఫుల్ గా ఉన్నాయంటే ఏజెంట్లకు చూపించిన తర్వాత దాని యొక్క నిర్ణయం ఉంటుందని చెప్పి కలెక్టర్ చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా అన్ని ఏర్పాట్లు ఇటు పోలీసు భద్రత నడుమ, అటు మొత్తం కాలేజు భద్రత నడుమ మొత్తం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య అయితే మాత్రం కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగుతుందని చెప్పి జిల్లా కలెక్టర్ చెప్పాడు. సతీష్, రైట్, థ్యాంక్ యూ కామేశ్వరరావు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన పథకాల అమలు తీరుపై చంద్రబాబు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రజా అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఇందుకోసం IVRS సిస్టమ్ అమలు చేయనుంది ఏపీ సర్కార్. ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా